టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అంతా రక్తపాతమే. వెండి తెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా? కత్తులతో ఊచకోత కోస్తే కలెక్షన్లు వస్తాయా? గన్ కల్చర్ను చూపిస్తే బాక్సాఫీస్ మురిసిపోతోందా? కథ కంటే మితిమీరిన వైలెన్స్కే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు? హ్యావ్ ఎ లుక్. కొన్ని సినిమాల గ్లిమ్స్ టీజర్స్ చూస్తుంటే భయమేస్తుంది. ఏ సర్టిఫికేట్ వచ్చినా డోంట్ కేర్, తగ్గేదేలే అంటున్నారు. అందరూ చూడకపోయినా పర్వాలేదు, కొంతమందికి అన్నట్లు మితిమీరిన హింసను చూపిస్తున్నారే కానీ ఇంత రక్తపాతం ఎవరైనా ఎందుకు చూస్తారు? కథ బాగుంటే దానికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ ఉంటే పర్వాలేదు. నరుకుడే నరుకుడు, బ్లడ్తో వెండితెరపై కళ్లాపు చల్లేస్తున్నారు మేకర్స్. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 3 వీడియోలు వస్తే దేనికదే అరాచకం సృష్టించాయి. ముందుగా యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్డే పిక్ వీడియో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులో ఊపేసింది. రెండో టీజర్లో శృంగారం శృతిమించింది. ఇక మూడో టీజర్లో వైలెన్స్ పరాకాష్ఠకు చేరింది. చెట్లు కట్ చేసే మిషన్తో పీకలు కోయడం, బండరాయితో తల బద్దలు కొట్టడం చూస్తుంటే ఈ సినిమాకు ఏ కంటే పెద్ద సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇవ్వాలి. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విశ్వక్ సేన్ మెగాఫోన్ పడితే కానీ హిట్ దక్కదన్న సంగతి గ్రహించినట్లున్నాడు. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ రెగ్యులర్ జాన్రా కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైంది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్కులు తప్పవని మ్యాడ్గా దూసుకుపోతున్నామన్నాడు. క్లాస్ హీరో, మాస్ హీరోను తేడా లేకుండా అందరితోనూ రక్త చరిత్ర సృష్టిస్తున్నారు మేకర్స్. సాఫ్ట్గా ఉండే ఉన్ని ముకుందంలో ఇంత క్రూరమైన యాంగిల్ బయటకు తీసుకొచ్చారు. మార్కో మూవీ తీసి భరించలేనంత హింసతో సినిమా నింపేశాడు దర్శకుడు హనీఫ్ అదేని. ఓజీ గ్యాంగ్స్టర్ కల్చర్తో రూపొందించిన మధ్యలో కొన్ని సీన్స్ లో కత్తులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు పవన్ కళ్యాణ్. సినిమా కమర్షియల్ గా ఓకే అనిపించుకున్న వైలెన్స్ హద్దులు దాటిందన్న విమర్శలు ఫేస్ చేసింది. కసితీరా కొట్టి పగ తీర్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. 100 సార్లు కొడితే కానీ సినిమా వాళ్ల కసి తీరడం లేదు. సందీప్ వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ క్లైమాక్స్ లో గొడ్డలితో చంపే సీన్ విమర్శలను తీసుకొచ్చింది. స్టార్సే కాదు, యంగ్ హీరోలు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. ఫ్యామిలీ, లవ్, ఎంటర్టైన్మెంట్ జాన్రాను వదిలేసి వైలెన్స్ లోకి దిగారు. నాని నటిస్తున్న పారడైజ్ టీజర్ డైలాగ్స్ చూస్తుంటే న్యాచురల్ స్టార్ ఎక్స్ట్రీమ్ గా రెచ్చిపోయాడు. హింస ఎక్కువైనా ఏదో 1-2 సినిమాలు ఆడాయి కదా అని అందరూ ఇదే దారిలో వెళ్తున్నారు. కూలీ, అఖండ 2 వంటి ఫ్లాప్ మూవీస్ ను మర్చిపోతున్నారు. ప్రభాస్ లేకుండానే కల్కి 2 షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొన్నారు. 85లో వచ్చిన గిరఫ్తార్ తర్వాత కమల్, అమితాబ్ కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా బిగ్ బి తన బ్లాగ్ లో ఫోటోలు షేర్ చేశారు. 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి సీక్వెల్ లోకి అడుగుపెట్టింది. ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కాకపోయినా అమితాబ్, కమల్ పై కీ సీన్స్ చేస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. ఈ సందర్భంగా 40 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఫస్ట్ పార్ట్ లో ఇద్దరు స్క్రీన్ పంచుకున్న సీన్ ఒక్కటి లేదు. కల్కి 2లో ఒకే ఫ్రేమ్ లోకి వస్తారేమో చూడాలి మరి. కల్కి షూటింగ్ టైంలోనే కల్కి 2కి సంబంధించిన కొన్ని సీన్స్ షూట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ లో ఉండటంతో హీరో లేని సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు. కమల్ హాసన్ విలన్ గా సరికొత్త గెటప్ లో ఆకట్టుకున్నాడు. నిన్నటి వరకు లాంగ్ బియర్డ్ తో కనిపించిన కమల్ కల్కి 2 కోసం క్లీన్ షేవ్ లోకి వచ్చేశాడు. కల్కి క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడి అవతారం ఎత్తాడు. విజయ్ దేవరకొండ అర్జున్గా కనిపించాడు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ కర్ణుడి గెటప్ లో ఎక్కువసేపు కనిపించాడు. అశ్వత్థామ కథతో మైథలాజికల్ టచ్ ఇచ్చిన కల్కి సెకండ్ పార్ట్ వచ్చేసరికి కథ మహాభారతం చుట్టూ తిరగనుంది. సమ్మర్లో రావాల్సిన విశ్వంభర మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్లో వస్తుందా, మండు టెండల్లో మేలో వస్తుందా అని మెగా ఫ్యాన్స్ అంతా ఆలోచించాల్సిన పని లేదు. అలాగని ఎప్పుడొస్తుందో అని కూడా ఎదురు చూడాల్సిన పని అస్సలు లేదు. అదేంటి అంత మాట అనేశారు అని అనుకుంటున్నారా? చూద్దాం పదండి. చిరంజీవి వేసిన హుక్ స్టెప్ లో పడి మెగా ఫ్యాన్స్ కూడా విశ్వంబర సినిమా ఒకటి ఉందని, అది వస్తుందని ఎదురు చూడటం మానేశారు. మనశంకర్ వరప్రసాద్ కంటే ముందే 2 ఏళ్ల క్రితం మొదలైన విశ్వంబర గురించి ఆలోచించడం లేదు. వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర గేమ్ చేంజర్ కోసం తప్పుకుందని చెప్పుకొచ్చారు నిర్మాతలు. అయితే ఆ తర్వాత కూడా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. గేమ్ చేంజర్ కోసం విశ్వంబర రిలీజ్ వాయిదా పట్టం వాస్తవం కాదు. విశ్వంబర టీజర్ యానిమేషన్ మూవీలా ఉందంటూ ట్రోలింగ్ కు గురైంది. దీంతో గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టిన నిర్మాత 1.5 ఏడాది టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ సీన్సే ఉండడంతో రిలీజ్ బాగా ఆలస్యమైంది. విశ్వంబర మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తారు. మేలో స్లాట్స్ ఖాళీగా ఉన్న
ఉన్నా విశ్వంబర పోస్ట్ పోన్ తప్పలేదు. మన శంకర్ వరప్రసాద్ ప్రమోషన్ చిట్ చాట్ లో సినిమా జూన్ జూలైలో వస్తుందని చిరంజీవి చెప్పినా నమ్మకం అయితే లేదట. విశ్వంబర విఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పుడు సాటిస్ఫై చేస్తే అప్పుడే రిలీజ్ ప్రకటిస్తారని తెలిసింది. అప్పటి వరకు ఎదురుచూపులు తప్పదు. గతంలో టైటిల్ ను స్టిల్ తోనో లేదంటే మోషన్ పోస్టర్ తోనో అనౌన్స్ చేసేవారు. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ వీడియోతో రివీల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ ను సుజిత్ కూడా ఫాలో అయ్యాడు. నాని కొత్త సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపడంతో దర్శకుడు సుజిత్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. సాహు డిజాస్టర్ అయిన 6 ఏళ్ల తర్వాత ఓజీతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఓజీ సెట్స్ పై ఉండగానే నాని సుజిత్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటిస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇదంతా జరిగి 1.5 ఏళ్ల దాటడంతో ప్రాజెక్టు అటకెక్కిందన్న వార్తలను ఖండించిన సుజిత్ సినిమాను సమ్మర్లో సెట్స్ పైకి తెచ్చేస్తున్నాడు. ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే సుజిత్ మూవీ పట్టాలెక్కనుంది. సినిమాకు బ్లడీ రోమియో అన్న టైటిల్ పెట్టి యానిమేటెడ్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. గ్యాంగ్స్టర్ కథతో బ్లడీ రోమియో రూపొందుతోన్న చెఫ్ పాత్రతో రెసిపీతో కథలా రాసుకుని టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఈ సీన్ సినిమాలో లేకపోయినా కట్టుకథ అయినా కాన్సెప్ట్ బాగుంది. వెన్నెల కిషోర్ వాయిస్ ఆకట్టుకుంది. సినిమా షూటింగ్ ను సమ్మర్ లో స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ మధ్య సినిమా గురించి సుజిత్ మాట్లాడుతూ తనదైన మార్క్ యాక్షన్ డ్రామాతో పాటు డార్క్ హ్యూమర్ ఉంటుందన్నాడు. అయితే ఇలాంటి సినిమా మేకింగ్ కష్టంగా ఉంటుందని టెక్నికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు తెలిపాడు సుజిత్. ఎక్కువ భాగం షూటింగ్ యూరప్ లో జరుగుతుందని సమాచారం. సమ్మర్లో వినోదం ఎంత బాగా పంచితే అంతగా సినిమా హిట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ చేస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది. ఇదే టార్గెట్తో 4-5 సినిమాలు వేసవిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అవే సినిమాలు చూద్దాం. కోట్ హిట్ తర్వాత హర్ష్ రోషన్ శ్రీదేవి జంటగా నటిస్తున్న సినిమా బ్యాండ్ మేళం మార్చి 13న రిలీజ్ అవుతోంది. సతీష్ జవ్వాజీ దర్శకుడు. వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ట్రాజడీ లవ్ స్టోరీ అంటూ హింట్ ఇచ్చి టీజర్ తో ఎంటర్టైన్మెంట్ మూవీగా మార్చేశాడు. యూత్ కు నచ్చే అంశాలతో బ్యాండ్ మేళం రూపొందింది. శ్రీ విష్ణుకు కామెడీ సినిమాలే హిట్ తీసుకొచ్చాయి. మెంటల్ మదిలో, బ్రోచే వారెవర్రా, రాజరాజ చోర, సామజవరగమన, సింగిల్ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే సక్సెస్ కావడంతో మరోసారి ఇదే జానర్తో విష్ణు విన్యాసం అంటూ 26న థియేటర్స్ లోకి వచ్చాడు. విష్ణు విన్యాసంలో విష్ణుతో నయన్ సారిక జతకట్టగా యదునాథ్ మారుతీరావు దర్శకుడు. పెళ్లి సంబంధం చూడమని ప్రేమించిన అమ్మాయే అడిగితే ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపించాడు దర్శకుడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో దర్శకుడు హరీష్ శంకర్ రివీల్ చేశాడు. ఇందులో పొలిటికల్ డైలాగ్స్ సీన్స్ ఉండవని, ఎంటర్టైన్మెంట్ చేస్తుందని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు దర్శకుడు. టీజర్ బయటకు వస్తే గానీ ఏ రేంజ్ లో నవ్విస్తుందో చెప్పలేం. కొరియన్ కనకరాజ్తో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం హారర్ జానర్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోతో పాటు డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్లాప్ అయ్యాడు. 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్తో వస్తున్నాడు దర్శకుడు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం పదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజమౌళి మహేష్ మధ్య గొడవ పెట్టడమే కాదు కొట్టుకునేట్టు చేసింది. ఇలాంటి వీడియోను వర్మ సోషల్ మీడియాలో పంచుకుని సినిమా ఇస్ డెడ్ అని రాసుకొచ్చాడు. మహేష్ రాజమౌళి సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్స్ లోకి వస్తోంది. శ్రీ విష్ణు కొత్త సినిమా విష్ణు విన్యాసం నుంచి కన్ఫ్యూజన్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 26న వస్తున్న ఈ సినిమాకు యదునాథ్ మారుతీరావు దర్శకుడు. హ్యాట్రిక్ హీరో ప్రదీప్ రంగనాథ్ రెమ్యునరేషన్ డబుల్ అయింది. లవ్ స్టోరీ, డ్రాగన్, డ్యూడ్ ఒక్కొక్కటి 100 కోట్లు కలెక్ట్ చేయడంతో కొత్తగా సైన్ చేసే సినిమాలకు 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది.